2024 డిసెంబర్ 13 అల్లు అర్జున్ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజు. ఉదయం ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న అల్లు అర్జున్ కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం 6 గంటల్లోనే అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టు, జైల్, బెయిల్ అన్ని చకచకా జరిగిపోయాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. బండి వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు గంటన్నర పాటు ఇరువురు లాయర్లు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి బెయిల్ కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4వ తేదీన రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో నిందితుల్లో ఒకరిగా అల్లు అర్జున్ గుర్తించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 11:45 జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం 12:15 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ యజమానితో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేసి వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో వెంటనే నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కేసుపై విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్న నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బన్నీని చంచలగూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ 105 సెక్షన్ అనేది వైలేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు సుప్రీంకోర్టు వరకు మన హైకోర్టు వరకు గ్రహించి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంట్రీమ్ బెయిల్ అంటే 4 వీక్స్ లోపల ఇక్కడికి వచ్చి మళ్ళీ కింది కోర్టులో బెయిల్ వేసుకోమని చెప్పింది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఉన్నత న్యాయస్థానం ఏం చేస్తుంది అంటే అందులో ఆర్టికల్ 21 తనకున్నటువంటి లిబర్టీని గుర్తించింది. అలాగే కింది కోర్టుల్లో వీళ్ళు ఫైల్ చేసి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని అన్నింటినీ గుర్తించే ఇక్కడ బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పింది. ఇందులో ఛార్జ్ షీట్ వేసే టైం కల్లా కూడా నాకున్నటువంటి క్రిమినల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, అసలు ఇందులో అక్యూజ్డ్ పేరుగా అసలు అల్లు అర్జున్ పేరే చేర్చకూడదు. ఒక డెత్ జరిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యులు కాదండి, కేవలం ఇంటెలిజెన్స్ వాళ్ళే. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద మరణించిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనతో అల్లు అర్జున్ కి ఏమాత్రం సంబంధం లేదన్నారు. అల్లు అర్జున్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ.